కాలం అందరినీ మింగేస్తుంది. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. సూర్యచంద్రులకైనా అంతముంది. కానీ మృత్యువు కూడా తలవంచిన కొందరు వ్యక్తులు ఈ భూమి మీద ఇంకా తిరుగుతున్నారు. యుగాలు మారాయి, రాజ్యాలు కూలాయి, మానవ నాగరికత రూపురేఖలే మారిపోయాయి. కానీ వారు మాత్రం మారలేదు. చావు అన్న పదాన్నే డిక్షనరీ నుంచి తుడిచేసిన ఆ సప్త చిరంజీవులు ఎవరు? వారు ఎక్కడ ఉన్నారు? కేవలం పురాణాల్లో వినే క్యారెక్టర్లేనా, లేక మన పక్కనే సామాన్య మనుషుల్లా తిరుగుతున్న కాలాతీత శక్తులా? ఒకరు రామనామ స్మరణతో మృత్యువుని జయించిన వానర కేసరి, మరొకరు అధర్మాన్ని చీల్చి చెండాడడానికి 21 సార్లు భూమండలాన్ని చుట్టొచ్చిన భార్గవ రాముడు, ఇంకొకరు తప్పు చేసే శిక్షగా మరణం లేని నరకాన్ని అనుభవిస్తున్న వీరుడు. వీరంతా ఎందుకింకా జీవించి ఉన్నారు? అసలు వీరు ఇంకా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మీకు తెలుసా? వీరంతా కలియుగాంతం వరకు ఇక్కడే ఉంటారు. ఎందుకంటే రాబోయే వినాశనంలో కలి పురుషుడి అంతం కోసం పుట్టబోయే కల్కి అవతారానికి వీరే సైన్యం. ఆ మహాయుద్ధానికి వీరే మార్గదర్శకులు. అసలు వీరందరిలోకి మొట్టమొదటి చిరంజీవి ఎవరు? కాలక్రమంలో మృత్యువుని గెలిచిన ఆ మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన రాకతోనే ఈ అద్భుతమైన ప్రయాణం మొదలవుతుంది. మృత్యుంజయులకే మృత్యుంజయుడు, భక్తికి శక్తికి మారుపేరు, సప్త చిరంజీవుల జాబితాలో అగ్రగణ్యుడు. ఆ చిరంజీవి గురించి వింటే వెన్నులో వణుకు పుడుతుంది, కళ్ళు చెమర్చుతాయి. ఆ మొదటి మహావీరుడు ఎవరో తెలుసుకోవాలంటే పార్ట్ 1 కోసం సిద్ధంగా ఉండండి. డోంట్ మిస్ ఇట్. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.